ఓంకారేశ్వర ఆలయ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తామని ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ ఎంపీ సురేష్ షట్కర్ అన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలోని హిందూ ఆలయాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి అభివృద్ధి చేయటం జరుగుతుందన్నారు. మనిషి ఎంత డబ్బు సంపాదించినా మనశ్శాంతి కోసం ఆలయాలకు వెళ్లాలని సూచించారు. కామారెడ్డి జయశంకర్ కాలనీలోని ఓంకారేశ్వర ఆలయంలో వీరశైవ లింగాయత్ సమాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ఎంపీ సురేష్ షట్కర్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఓంకారేశ్వర ఆలయంలో షబ్బీర్ అలీ, సురేష్ షట్కర్లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందన్నారు. మనిషి ఎంత డబ్బు సంపాదించినా తన ఆరోగ్యం కోసం, మనశ్శాంతి కోసం ఆలయాలకు వెళ్లాలన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలోని హిందూ ఆలయాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి అభివృద్ధి చేయటం జరిగిందన్నారు. గతంలో కూడా ఓంకారేశ్వర ఆలయానికి తన వంతు సహాయం అందించాలని గుర్తు చేశారు. వీరశైవ లింగాయత్ సమాజ్ అభివృద్ధి ఆలయ అభివృద్ధికి సహకరిస్తారని తెలియజేశారు. అనంతరం వీరశైవ లింగాయత్ సమాజ్ ప్రతినిధులు షబ్బీర్ అలీ, సురేష్ షట్కర్లను శాలువా మెమోంటంతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ గడ్డం హిందూప్రియ మరియు గ్రంథాలయ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, కౌన్సిలర్లు, వీరశైవ లింగాయత్ సమాజ్ కార్యదర్శి శివరాములు, ఉపాధ్యక్షులు పట్నం శెట్టి శ్రీనివాస్, మదంశెట్టి ఆంజనేయులు, కోశాధికారి ఇంద్రశేఖర్, పటేల్ రాజు, సంగమేశ్వర్, మారుతి, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. పంతులు లోపల కెమెరా వెనక తీసుకో. కామారెడ్డి పట్టణంలో ఓంకారేశ్వర దేవాలయానికి వీరశైవ లింగాయత్ సమాజం తరఫున చెప్తా ఉన్నాం. కుదరలేదు మాకు. సరే, ఈరోజు మరి ఇంటిగా గెలిచిన తర్వాత నన్ను మరి మా కామారెడ్డి ముద్దు బిడ్డ మా శరీరన్న గారికి మా ఇద్దరిని ఇక్కడ పిలిచి మీరు ఆహ్వానించి మరి ఓంకారేశ్వర ఆశీర్వాదం కూడా ఇచ్చి మరి సన్మానం చేస్తున్నందుకు ప్రత్యేకంగా మీకు అందరికీ ధన్యవాదాలు. నాతో వచ్చిన జిల్లా అధ్యక్షుడు మరి మున్సిపల్ చైర్మన్ పదవులు ఇంద్రప్రియ గారికి, మరి నూతనంగా లైబ్రరీ చైర్మన్గా ఆయన మా చంద్రకాంత్ రెడ్డి గారికి, రాజు గారికి, మన అశోక్ రెడ్డి గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, జాల్ రెడ్డి గారికి, మరి చాలా మంది మా మోహన్ రెడ్డి గారికి, చాలా మంది మా శ్రీను ఎందుకంటే మా శ్రీనివాసి మా వాళ్ళు మా ఆనందరావు గారికి, మరి మా ఈరన్న పడేల్ గారు ఎందుకంటే హైదరాబాద్ సీనియర్ నాయకులు ప్రభాకర్ గారు, మొత్తం వీరశైవ లింగానికి సమాజమే అయితే గత 2 సంవత్సరాల క్రితం మీరు పెద్ద ఎత్తున కార్యక్రమం చేసి అప్పుడు మేము కూడా శివరన్న గారు కూడా ఈ కార్యక్రమాలు రావడం జరిగింది, పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి మంచి కావాలి. తప్పకుండా ఈ గుడి అభివృద్ధికి మీరు ఏదైతే కోరుతా ఉన్నారు తప్పకుండా దర్శన వారిగా కమ్యూనిటీ వాళ్ళకు తప్పకుండా ఆలోచన చేసి మంచిగా రాజకీయం మాట్లాడేది కాదు. కానీ పనులు ఏమో మేము చేయాలి. మధ్యలో ఒక వార్షికానికి వచ్చిన ఇది 3వసారి ఈ టెంపుల్కి రావడం. మేము ఎప్పుడు కూడా కామారెడ్డి అభివృద్ధి కోరుకుంటాం. మతాలకు కులాలకు దూరం పెట్టి మనకు ఒక శాంతి కావాలా మనిషికి. అన్ని డబ్బులతో శాంతి రాదు, డబ్బులుంటే అన్ని శాంతి రాదు. డబ్బులు ఉండాలా, కుటుంబం బాగుండాలా, పిల్లలు బాగుండాలా, మనసు శాంతి ఉండాలా, ఆరోగ్యం కావాలా. అవి అంటే ఎవరు ఏ దేవుడిని నమ్ముకుంటారో ఆ దేవుని దగ్గర పోయి చక్కగా కోసుకుంటే వాళ్ళకి మనసుకి శాంతి దొరుకుతుంది. దాంట్లోనే మీరు చాలా కష్టపడి మా వీరన్న కానీ, ప్రభాకర్ కానీ, ఇప్పుడు మా చేసిన ఒక కుటుంబంలో మేము ఎట్లా ఉంటామో మంచిగా ఉన్నాయి. కానీ ఆ కర్ణుడికి శాపం ఉన్నట్టు నాకు కూడా శాపం. సరే, మీరు అన్నారు ఎందుకంటే మీకు నాకు మా వీరన్న అయితే నక్సలైట్ ఏరియాలో ఎవ్వరు పోయినప్పుడు
జావా మోటార్ సైకిల్ వేసుకొని సింగ్ ఎవరైపోతాడు నేను పుట్టిపోయింది మేమంతా చెప్పగలిగే వాళ్ళం ఆ పూర్తి బిటాకే గుండారం మన కొండపు రారుగుండ ఏరియా అంతా తిరగాలంటే వీరన్ననే వీరన్న ఇంకా నేను చూసుకోవాలి లోకల్ ఎమ్మెల్యే అని పిలుస్తారు సార్ నేను మంత్రి